హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. రేషన్ కార్డు ఉన్నవారికి ఇప్పుడు ఉగాది నుంచి మరి బియ్యం అయితే రాబోతున్నాయండి. మరి ఏ బియ్యం రాబోతున్నాయి? ఎవరెవరికి ఇవ్వబోతున్నారు? తెలుసుకునే ముందు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రేషన్ కార్డు ఉన్న వారి అందరికీ కూడా ఈ ఉగాది నుండి అయితే మీకు శుభవార్తనండి. దొడ్డు బియ్యము చాలామంది తీసుకున్నా కూడా వాళ్ళు తినలేక అమ్మేస్తున్నారనేసి గవర్నమెంట్ అయితే గమనించిందండి. ప్రభుత్వం అయితే గమనించి వీరందరికీ ఇక రేషన్ బియ్యం అయితే సన్న బియ్యం ఈ ఉగాది నుంచి అయితే ఇస్తామనేసి ఏప్రిల్ నుంచి అయితే ఇస్తామనేసి కూడా చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రేషన్ డీలర్స్ వాళ్ళకైతే సప్లై అయితే ఇప్పుడు వానాకాలంలో ఇప్పుడు ఎక్కువగా సన్న బియ్యం పండించడము ఇలా ఎక్కువగా తీసుకోవడం అనేది సన్న బియ్యం అనేది తీసుకుంటున్నారండి. పండించేసి మీ అందరికీ కూడా ఇప్పుడు రేషన్ షాప్‌లో ఉగాది నుంచి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు 1,00,000 పైనే మీకు 1,00,00,00,000 2,00,00,000 పైనే అదనంగా ఖర్చు కూడా అవుతుందండి రేషన్ సన్న బియ్యానికి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది నుంచి అయితే రావడం జరుగుతుంది. థాంక్స్.